హలో. రేషియో అనాలిసిస్లో యూజువల్లీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనకి డీటెయిల్స్ ఇచ్చేసి వాడు ఈ పలానా రేషియో మీరు క్యాలిక్యులేట్ చేయండి అని చెప్తాడు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే వాడు రేషియో ఇచ్చేసి మనల్ని ఇంకో రేషియో తీయమని చెప్తాడు. అప్పుడు ఎలా చేయాలనేది ఇంపార్టెంట్. రీసెంట్లీ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో కూడా అలాంటి ఒక క్వశ్చన్ మనం చూస్తాం. ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో మనం చూస్తాం. అయితే మనకి నిన్న వచ్చిన క్వశ్చన్లో ఏంటేంటి ఉన్నాం, యూజువల్లీ మనకి గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు, నెట్ ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు, అలాగే మనకి క్యాపిటల్ గేరింగ్ రేషియో అనేది కూడా ఇచ్చాడు. దాంతోపాటు అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఇచ్చేసి మనకి క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎలాగైనా క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు. యూజువల్లీ ఏంటి మనం ఇప్పటి వరకు ఎన్ని అయితే క్వశ్చన్స్ చేసామో అన్ని క్వశ్చన్స్లో ఏమవుతుందంటే వాడు ఏదో ఒక వాల్యూ ఇస్తాడు, ఆ వాల్యూ నుంచి మనకి తీయమంటాడు. కానీ ఇక్కడ ఏంటి ఓన్లీ రేషియోసే ఇచ్చాడు, ఇంకేం ఇవ్వలేదు. ఇలాంటి టైంలో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనము ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాని ఫార్ములా తీస్తాం. నెట్ ప్రాఫిట్ సేల్స్ ఉంది, అలాగే క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూడండి అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఈక్వల్స్ టు సేల్స్ బై టోటల్ అసెట్స్. ఇంకోటి ఏమైనా ఉన్నదా అని అంటే మనకి ఏంటి క్యాలిక్యులేట్ చేయమన్నాడు, మనకి క్యాలిక్యులేట్ చేయమన్నాడు ఆర్ఓసి ఏంటి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. దాని ఫార్ములా ఏంటి ఈబిఐటి బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఇప్పుడు ఈ ఈబిఐటి క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. అలాగే మనం క్యాపిటల్ ఎంప్లాయిడ్ మనం దీంట్లో తీసుకోవచ్చు అసెట్ టర్న్ ఓవర్ వెళ్ళి అలా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏదైతే టోటల్ అసెట్స్ ఏదైతే ఉందో క్యాపిటల్ ఎంప్లాయిడ్ అది సేల్స్ బై 0.65 వస్తుంది. అలాగే మనం ఎప్పుడైతే నెట్ ప్రాఫిట్ తీయడానికి ట్రై చేస్తున్నామో నెట్ ప్రాఫిట్ ని ఈ ఫార్ములాలో మనం చేస్తే ఈ సేల్స్ ఇటు వెళ్ళిపోతుంది, అప్పుడు 0.28 సేల్స్ అని వస్తుంది. అప్పుడు మనం ఈబిఐటి బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని చెప్పాడు, ఈబిఐటి నెట్ ప్రాఫిట్ వాల్యూ మనకి వేసాం 0.28 ఇంటూ సేల్స్ డివైడెడ్ బై సేల్స్ బై 0.65. ఇప్పుడు ఈ సేల్స్ కట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది కిందకు ఉంది కదా, ఇది డినామినేటర్లో ఉంది, ఇది న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అయిపోతుంది. అప్పుడు 0.65 ఇంటూ 0.28 ఈక్వల్స్ టు 0.182 ఆర్ 18.2% వస్తుంది. ఇలా మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు.